వంకర మహాదేవన్. అనగనగా ఓ ఊరిలో ఓ చాకలివాడి దగ్గర ఓ ముసలి గాడిద ఉండేది. వృద్ధాప్యంతో పని సరిగ్గా చేయడం లేదని ఆ చాకలివాడు ఆ గాడిదను మెడబెట్టి బయటికి గెంటేశాడు. ఈ గాడిదకు అనుకోకుండా ఓ నక్కతో స్నేహం కుదిరింది. ఇద్దరూ కలిసి పొట్ట నింపుకోవడం కోసం ఊరంతా తెగ తిరిగేసేవారు. ఒకరోజు అకస్మాత్తుగా వారికి ఓ దోసకాయ తోట కనిపించింది. అంతే, గంతులేసుకుంటూ అందులోకి దూకి పొట్ట పగిలేటట్టు తిన్నారు. ఇక రోజు వారికి ఆ దోసతోటే అన్నదాత అయిపోయింది. ఇక ఏ బాధ లేకుండా కడుపు నిండా తిని కాలక్షేపం చేయడం మొదలుపెట్టారు. ఓ వెన్నెల రాత్రి కడుపు నిండాక తిన్నది అరక్క గాడిదకు ఓ దుర్బుద్ధి మొదలయ్యింది. ఈ వెన్నెల రాత్రిని చూస్తూ ఉంటే నా గొంతులో రాగాలు పరిగెడుతున్నాయి. వద్దు, అంత పని చేయకు. ఇప్పుడు గొంతు విప్పి నువ్వు చలనకింకములు గల్లు గల్లు మనని మొదలెట్టే లోపే తోటమాలొచ్చి గోబ గుయ్యి గుయ్యమన్నట్టు కొడతాడు. ఒరే నోరు ముయ్యరా, అసలు నీకు నా గొంతు గురించి ఏమీ తెలుసు? నేను గనక పాడడం మొదలెడితే తారలు వెండి తెర దిగి నాట్యం చేస్తుంటారా? మరెవరుకుంటున్నావు నేనంటే? నక్క ఎంత చెప్పినా వినకుండా గాడిద కర్ణకఠోరంగా ఓండ్ర పెట్టడం మొదలుపెట్టింది. అంతే, తోటమాలి కొంతమంది వసాదుల్ని వేసుకొచ్చి గాడిదను చితకబాదేశాడు. దాంతో వదిలిపెట్టకుండా ఏ కీలు కాకీలు తీసి నక్క పరిగెత్తుకుంటూ వచ్చి, ఏమిటి వంకర మహాదేవన్, ఇప్పుడు అర్థమైందా? దక్కిందే నారాయణ అనుకుంటూ తృప్తి పడకపోతే డొక్కలు ఇరుగుతాయని.